అండ్ ఇంకో విషయం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఈ రూట్ కాజ్ కోసం విటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఐరన్ డెఫిషియన్సీ ఉందా తెలుసుకోవాలి అని మినిమం అని అన్నారు కదా. దానికోసం బ్లడ్ టెస్ట్ అనేది మినిమల్ రిక్వైర్మెంట్. బట్ చాలా మంది దానికి యాక్సెప్ట్ చెయ్యరు. సో మాకు జస్ట్ ఇలా క్రీమ్ ఇచ్చేసేయండి సరిపోతుంది కదా, వేరే క్లినిక్లో అయితే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటూ ఉంటారు కదా. సో దానికి మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? ఎనీ హెయిర్ ఫాల్ అండి, ఫస్ట్ అసలు మనము మినిమం అది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల వస్తుందా, లేకపోతే మనకి బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం వల్ల వస్తుందా, ఐరన్ వల్లన, హార్మోనల్ వల్ల, ఇవన్నిటికీ ఏంటి అంటే మనం బ్లడ్ టెస్ట్ అన్నవి చేస్తాం ఖచ్చితంగా. అది ఒక ఇంటర్నల్ కాజ్ లేకపోతే మనం ఎక్స్టర్నల్గా ఓన్లీ స్ట్రెస్ అని చెప్పి దానికి ట్రీట్ చేసుకోవడం వేరు. ఇంటర్నల్ కాజ్ ఉండి మనం అది ఐడెంటిఫై చేయకుండా ఎక్స్టర్నల్గా చేస్తా ఉన్నా మనకు రిజల్ట్ రాదు. సో యాజ్ అ డాక్టర్ ఐ షుడ్ బి ఏబుల్ టు టెల్ పేషెంట్కి మీకు ఇవి ఆప్షన్స్. మనం కరెక్ట్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే పేషెంట్ విల్ నెవర్ సే నో. బికాజ్ నేను ఇప్పటి వరకు ఉన్న పేషెంట్స్ అందరికీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లేదు రాగానే మాకు బ్లడ్ టెస్ట్లు వద్దు ఏదొద్దు, ఒక ఆయిల్ ఇచ్చేయండి హెయిర్ సెట్ అయిపోవాలి అని అడుగుతారు. అలా ఒక ఆయిల్ ఇచ్చి హెయిర్ సెట్ అయిపోయేటట్టు అయితే వరల్డ్లో అసలు ఎవరికి జుట్టు రాలే ప్రాబ్లమే ఉండదు కదా. అలా ఉండదు. ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్. ఒక్కో పర్సన్కి ఒక్కో రకం ఇండికేషన్ వల్ల హెయిర్ ఫాల్ రావచ్చు, కొంతమందికి హార్మోనల్ వల్ల, ఇంకొకరికి న్యూట్రిషన్ వల్ల. మనం ఆ కాజ్ ఏంటి అన్నది కనిపెట్టి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తేనే రిజల్ట్ ఉంటుంది. ఈ రకంగా మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఫస్ట్ కాజ్ కనుక్కుందామని, ఆబ్వియస్లీ ద పేషెంట్ విల్ ఆల్సో బీ హ్యాపీ ఓన్లీ. వాళ్ళు రావటం అలా వచ్చినా మనం అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తే పేషెంట్ విల్ ఆల్సో బీ హ్యాపీ.